హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. గ్రూప్ 1 రద్దు కుదరదు అంటూ రావడం అయితే జరిగిందనమాట. 2 పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో వీడియోలోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని, జూన్ 9వ తేదీన నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం కీలో ఉన్నటువంటి తప్పులను స్వతంత్ర నిపుణుల బృందం ఖరారు చేసిన తర్వాతే మెయిన్స్ నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సట్టా శేఖర్ ఇంకా గంగుల దామోదర్ రెడ్డి ఇతరులు దాఖలు చేసినటువంటి 2 ఎస్ఎల్పీలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ పమిడి గంటం శ్రీ నరసింహ ఇంకా జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వీటిపై విచారణ చేసింది. తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 18వ తేదీన ఇచ్చినటువంటి తీర్పుతో ఏకీభవించింది. ఈ సందర్భంగా జస్టిస్ పిఎస్ నరసింహ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తొలుత పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గురు కృష్ణకుమార్ వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ జూన్ 9వ తేదీన నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ పరీక్షలోని 41వ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లో తప్పులున్నట్లుగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ ప్రశ్నల్లో కింద పేర్కొన్న చట్టాలు, రూల్స్ని వాటిని పాస్ చేసిన సంవత్సరంతో జత చేయండి అని చెబుతూ అందులో అటవీ సంరక్షణ చట్టం, జాతీయ హరిత ట్రైబ్యునల్ చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, ఇంకా హజార్డస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్బౌండరీ మూమెంట్ ఫస్ట్ అమెండ్మెంట్ రూల్స్ గురించి ఇచ్చారని పేర్కొన్నారు. అప్పుడు జస్టిస్ పిఎస్ నరసింహ జోక్యం చేసుకుంటూ ఈ పరీక్షలో నేనైతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతా అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ ప్రశ్నల ద్వారా మనుషుల జ్ఞాపక శక్తిని పరీక్షించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. వీటిని మొదట మీపైనే పరీక్షిస్తానని పేర్కొంటూ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఏ సంవత్సరంలో ప్లాన్ చేశారో చెప్పండని టీజీపీఎస్సీ తరపున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డిని అడిగారు. ఆయన స్పందిస్తూ తాను మొత్తం 13 ప్రశ్నలను చూశానని, అందులో ఒకదానికి మాత్రమే సమాధానం తెలుసని నవ్వుతూ బదులిచ్చారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు పాస్ అయిందని జస్టిస్ నరసింహ మరో ప్రశ్న సంధించగా పిటిషన్ తరఫున న్యాయవాది 1972 అని చెప్పారు. అయితే హజార్డస్ వేస్ట్ అమెండ్మెంట్ రూల్స్ ఏ సంవత్సరంలో వచ్చాయని ప్రశ్నిస్తూ ఇచ్చినటువంటి ఆప్షన్లలో సరైన సమాధానం లేదన్నారు. అందుకు జస్టిస్ పిఎస్ నరసింహ స్పందిస్తూ భారతీయ సమాజంగా మనం పరీక్ష ప్రక్రియను తప్పు లేకుండా తీర్చిదిద్దామా అని ప్రశ్నించారు. అదేవిధంగా మనకి ఇక్కడ మానవ తప్పిదం అనివార్యం అంటూ జస్టిస్ నరసింహ అన్నట్లుగా అయితే ఇచ్చారనమాట. మనలో మానవ తప్పిదం అనివార్యమని, కృత్రిమ మీదకు మనకు మధ్య ఉన్నటువంటి స్పష్టమైన తేడా అదేనని జస్టిస్ పిఎస్ నరసింహ అభిప్రాయపడ్డారు. నేను నిన్న పాటలను కూర్చే ఓ సంగీత దర్శకుడితో కూర్చున్న ఆయన పిల్లన గ్రోవి వాయిస్తున్నప్పుడు బీట్ ఇతర రిథమ్స్ను అందించాలని తన పక్కనున్న వారిని కాకుండా సాఫ్ట్వేర్ను అడిగారు. అది బీట్ రిథమ్ను ఖచ్చితత్వంతో అందించింది. దాంతో సంగీత దర్శకుడు అందులో హ్యూమనైజేషన్ను యాడ్ చేయాలని సూచించారు. అప్పుడు కృత్రిమ మీద సాఫ్ట్వేర్ మనుష్యులు చేసినట్టుగానే ఒకచోట బీట్ తప్పుపోయినట్టు అదేవిధంగా మరో చోట ఎవరో దగ్గినట్లు చూపించే ప్రయత్నం చేసింది. దాన్ని చూసి మన దుర్బలతలు, మనం చేసిన పొరపాట్లను బట్టే మనిషి జీవితాలను నిర్వచిస్తున్నారు తప్పితే మనలో ఉన్న పరిపూర్ణతను బట్టి కాదని నాకు అంతిమంగా అనిపించింది అని జస్టిస్ పిఎస్ నరసింహ విచారం వ్యక్తం చేశారు అంటూ ఇచ్చారు. ఇదివరకు రాజస్థాన్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ పరీక్ష 11, 12 సార్లు వాయిదా పడిందని, అప్పట్లో దానికోసం జారీ చేసినటువంటి
ప్రతి నోటిఫికేషన్‌ను సవాల్ చేయడమే అందుకు కారణమని ఉదహరించారు. వ్యక్తిగత అంశాల కంటే ఉద్యోగ కల్పనకు సంబంధించిన అంశాలకే రక్షణ కల్పించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గ్రూప్ 1 పరీక్షలను సవాల్ చేస్తూ దాఖలైన 2 పిటిషన్‌లను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు అంటూ సో, ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. గ్రూప్ 1 రద్దు కుదరదు అంటూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్